జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీత ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. హంగు ఆర్భాటాలు తావు లేకుండా తొలి సెట్ నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మరో నలుగురితో వెళ్లి నామినేషన్ వేస్తారు. ఈ నెల 19న మరో సెట్ నామినేషన్ పత్రాల దాఖలు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహణకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుతో పాటు పార్టీ ముఖ్య నేతలందరూ ఈ ర్యాలీలో పాల్గొంటారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. జూబ్లీహిల్స్ లో నకిలీ ఓట్లపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. నేడు హైకోర్టును ఆశ్రయించనుంది బీఆర్ఎస్. నకిలీ ఓట్లు తొలగించాలని విజ్ఞప్తి చేయనుంది. జూబ్లీహిల్స్ లో 12,000 ఓట్లు తొలగించినప్పటికీ 23,000 ఓట్లు పెరగడంపై బీఆర్ఎస్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇదే విషయంపై రాష్ట్ర ఎన్నికల అధికారి బీఆర్ఎస్ కు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ లో నకిలీ ఓట్లపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. నేడు హైకోర్టును ఆశ్రయించనుంది బీఆర్ఎస్. నకిలీ ఓట్లు తొలగించాలని విజ్ఞప్తి చేయనుంది. జూబ్లీహిల్స్ లో 12,000 ఓట్లు తొలగించినప్పటికీ 23,000 ఓట్లు పెరగడంపై బీఆర్ఎస్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇదే విషయంపై రాష్ట్ర ఎన్నికల అధికారికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీత ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. హంగు ఆర్భటానికి తావు లేకుండా తొలి సెట్ నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దివంగత నేత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత ఈ రోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే 10:30 షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తారు. అయితే అంగు ఆర్భాటాలు లేకుండా సాదా సీదాగా ఈ రోజు నామినేషన్ ఏనున్నారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత. అయితే నామినేషన్ ప్రక్రియలో నలుగురు మాత్రమే పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. అయితే ఆ నలుగురు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉంటారు, మాజీ మంత్రి హరీష్ రావు ఉంటారు, మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉంటారు, మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రెడ్డి ఉంటారు. సో ఈ నలుగురు మా అభ్యర్థి మాగంటి సునీత ఈ ఐదుగురు కలిసి నామినేషన్ మరి కాసేపట్లో అంటే 10:30 అంటే 9:30 తెలంగాణ భవన్ కు వస్తారు మాగంటి సునీత, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మిగిలిన బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ. సో సాదాసీదాగా అంగు హార్బాటాలు ఏం లేకుండా తెలంగాణ భవన్ నుంచి 10 గంటలకి బయలుదేరుతారు. సో అక్కడ నుంచి ఇక పార్క్ హైత్ హోటల్ పక్కన ఉన్నటువంటి షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ 10:30 దాఖలు చేస్తారు. తర్వాత ఇక ఈ నెల 18వ తారీఖు లేదంటే 20వ తారీఖు భారీ ర్యాలీ తోటి రెండో సెట్ నామినేషన్ దాఖలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక ఇప్పటికే బీఫామ్ అందుకున్నారు మాగంటి సునీత. నిన్న ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంకి వెళ్లారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా మాగంటి సునీత బీఫామ్ తీసుకున్నారు. ఎన్నికల ఖర్చుల నిమిత్తం 40 లక్షల చెక్కును కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాగంటి సునీతకి ఇచ్చారు. ఆ సమయంలో తన ఇద్దరు కూతుర్లు కుమారుడు కూడా ఉన్నారు. వారితో
బీఆర్ఎస్ పార్టీ కొందరు నేతలు మాత్రం ఆ రోజు బీఫామ్ నిన్న సాయంత్రం బీఫామ్ తీసుకున్న సమయంలో కూడా ఉన్నారు. ధైర్యం చెప్పారు, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం మనం గెలవబోతున్నాము. మాగంటి గోపీనాథ్ కు మంచి పేరుంది, బస్తీలను ఎంతో డెవలప్ చేశాము. సో 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమమే తిరిగి మళ్ళా మనల్ని గెలిపించబోతున్నారు ప్రజలు. కాబట్టి సిట్టింగ్ స్థానం ఈసారి బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ లో భారీ మెజార్టీతో గెలవబోతుంది. ధైర్యంగా ఉండండి, ముందుకెళ్ళాలని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాగంటి సునీతకు ధైర్యం చెప్పి భుజం తట్టి ఆమెకి బీఫాము, అదేవిధంగా ఎన్నికల ఖర్చుల నిమిత్తం 40 లక్షల చెక్కులు కూడా ఇచ్చి పంపించారు. సో ఇక మరి కాసేపట్లో తెలంగాణ భవన్ కి మాగంటి సునీత వస్తారు. సో ఇక వచ్చిన తర్వాత అక్కడి నుంచి 3 వాహనాల్లో షేక్పేట తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తారు. 10:30 బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత ఈ రోజు నామినేషన్ దాఖలు చేస్తారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుంది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మొత్తం 6 డివిజన్లు ఉంటాయి. డివిజన్ కి 3 ఇన్ఛార్జీలను నియమించింది బీఆర్ఎస్ పార్టీ. 2 ఎమ్మెల్యేలు 1 ఎమ్మెల్సీ ఆ విధంగా నియమించారు. సో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఆ హామీలకు సంబంధించి ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరిస్తున్నారు. అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కాబట్టి సో ఆ వివరాలన్నీ కూడా ప్రజలకు వివరిస్తున్నారు. సో అందుకని బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి, కారు గుర్తుకు ఓటేయండి, బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం మేము ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో ఇక ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఆమె షేక్పేట తహసీల్దార్ కార్యాలయం నుంచి నేరుగా తెలంగాణ భవన్ కు వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. సైదులు, జూబ్లీహిల్స్ నకిలీ ఓట్లపై బీఆర్ఎస్ నేడు హైకోర్టును ఆశ్రయించనుంది. 12,000 ఓట్లు తొలగించినప్పటికీ 23,000 ఓట్లు పెరగడంపై బీఆర్ఎస్ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇంతకుముందు 2023 శాసనసభ ఎన్నికల సమయంలో, అంటే మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల సమయంలో 3,75,000 ఓట్లు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నట్లు అధికారులు చెప్పారు. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చింది 2025. సో ఇప్పుడు 22 నెలల వ్యవధిలోనే 23,000 ఓట్లు పెరిగాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఒకవైపు 12,000 ఓట్లు తొలగించామని చెప్తూనే మరోవైపు 23,000 ఓట్లు పెరిగాయని కూడా అధికారులు చెప్పడంతో కొంత అనుమానం బీఆర్ఎస్ పార్టీ రేకెత్తించింది. దానిలో భాగంగానే నకిలీ ఓట్లు ఉన్నట్లుగా కూడా గుర్తించారు. పెద్ద మొత్తంలో దాదాపుగా 12,000కు పైగా నకిలీ ఓట్లు ఉన్నట్టు కూడా గుర్తించారు. కాబట్టి ఆ నకిలీ ఓట్లను వెంటనే తొలగించాలని చెప్పేసి స్టేట్ ఎలక్షన్ అధికారికి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మిగిలిన బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఆ ఫిర్యాదు చేసి 24 గంటలు కావస్తున్నప్పటికీ కూడా స్టేట్ ఎలక్షన్ సిఇఓ పట్టించుకోవడం లేదని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. అందుకని అవసరమైతే సిఈసిని కూడా కలిసి ఢిల్లీ వెళ్ళి అక్కడ ఈసీని కూడా కలిసి కంప్లైంట్ చేస్తాము. ఎందుకంటే స్టేట్ ఎలక్షన్ సిఇఓ దాదాపుగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 12,000 ఓట్ల వరకు నకిలీ ఓట్లు ఉన్నట్టుగా కూడా ఆధారాలతో సహా చూపించినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. కాబట్టి తదుపరిగా మేము హైకోర్టుకి, అంటే ఈ రోజు హైకోర్టుకి వెళ్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు. నకిలీ ఓట్లు పెద్ద మొత్తంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కరికి 3 నుంచి 4 ఓట్లు ఉన్నాయి కాబట్టి ఒక అపార్ట్మెంట్ లోనే దాదాపుగా 45 ఓట్ల నకిలీ ఓట్లు ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్ లో ఎవరూ లేరు. ఆ ఓనర్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ ఓటర్లు ఎవరో కూడా మాకు తెలియదు, వీళ్ళు మా హౌస్ నెంబర్ పై ఉన్నట్టు మాకే ఆశ్చర్యం అనిపిస్తుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవాలన్నీ కూడా మేము స్టేట్ ఎలక్షన్ అధికారికి కంప్లైంట్ చేస్తే పట్టించుకోవడం లేదని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. దానిలో భాగంగానే హైకోర్టులో మరి కాసేపట్లో పిటిషన్ కూడా దాఖలు చేస్తారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తూనే ఉంటాం. ఎందుకంటే నామినేషన్ ప్రక్రియ ఇంకా ఈ నెల 21 వరకు కూడా ఉన్నది కాబట్టి అప్పట్లోగా ఈ యొక్క నకిలీ ఓట్లను కూడా తొలగించే అధికారం ఎన్నికల కమిషన్ కు ఉంటుంది. కాబట్టి అందుకని పెద్ద మొత్తంలో ఈ నకిలీ ఓట్లు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నాయి కాబట్టి వాటిని తొలగించేంత వరకు కూడా న్యాయ పోరాటం చేస్తూనే ఉంటాం. హైకోర్టులో రోజు పిటిషన్ దాఖలు చేస్తున్నాం. అవసరమైతే ఢిల్లీ కూడా వెళ్తాం, ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పేసి కూడా వేరే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. నిన్న తెలంగాణ భవన్ లో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గతంలో 2023 శాసనసభ ఎన్నికల సమయంలో ఉన్న ఓట్లు ఎంత, ఇప్పుడు 2025 జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో ఓట్లు ఏ విధంగా పెరిగాయి, ఒకవైపు 12,000 ఓట్లు తగ్గాయని చెప్పేసి మరోవైపు 23,000 ఓట్లు పెరిగాయని అధికారులు చెప్తున్నారు. సో ఎలా సాధ్యం ఇదని చెప్పేసి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాకి వివరించారు. సో కాబట్టి ఖచ్చితంగా ఆ ఆధారాలతో సహా అన్ని కూడా, అంటే గతంలో ఎవరో నాలుగు ఉన్నటువంటి వారి పేర్లు కూడా లోకల్లో ఓట్లు ఉన్నది కూడా ఉన్నారు, వారి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకి సిద్దిపేట చెందినటువంటి ఒక వ్యక్తి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఓటు ఉంది, ఆయనే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని కూడా
పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవన్నీ వివరాలు చెప్పారు. సో అవన్నీ కూడా మరి కాసేపట్లో ఆధారాలతో సహా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నకిలీ ఓట్లను తొలగించేంత వరకు కూడా న్యాయ పోరాటం చేస్తాము. అదేవిధంగా ఎవరైతే నకిలీ ఓట్లను సృష్టించారో ఆ కింది స్థాయి VLO స్థాయి అధికారులందరినీ కూడా సస్పెండ్ చేయాలి, వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మరి కాసేపట్లోనే ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ అంటే 10:30 షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే హైకోర్టులో యొక్క జూబ్లీహిల్స్ లో పెద్ద మొత్తంలో నకిలీ ఓట్లు ఉన్నాయి కాబట్టి వాటిని వెంటనే తొలగించాలని చెప్పేసి హైకోర్టులో మరి కాసేపట్లో పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.